రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్, గోపాల్పూర్ వద్ద రేపు ఉదయం తీరం దాటనుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 3వ ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం, గారా, కొత్తూరు, పొలాకి, జలమూరు, నరసన్నపేట మండలాల్లో 48 గ్రామాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశాలోని పారాదీప్, గోపాల్పూర్ వద్ద రేపు ఉదయం తీరం దాటనుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 3వ ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం, గారా, కొత్తూరు, పొలాకి, జలమూరు, నరసన్నపేట మండలాల్లో 48 గ్రామాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి జోరుగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఒరిస్సా నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి వంశధార, నాగావళి నదులైనటువంటి వాటిలో ప్రస్తుతానికి వరద ముప్పు అయితే పొందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి జిల్లా ప్రజలకు అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అప్రమత్తమైనటువంటి జిల్లా యంత్రాంగం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తూ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి చెప్పాలని చెప్పి, లేదు అనుకుంటే ఏదైనా వర్షానికి సంబంధించి కానీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ ని యూజ్ చేసుకోవాలని చెప్పి కలెక్టరేట్ ప్రస్తుతానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పరిస్థితి కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇదే వర్షపాతం నమోదైనట్లయితే రేపు వంశధార నదికి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా ఉందని ఇప్పటికే అధికారులందరూ కూడా అంచనా వేసిన పరిస్థితి మనకి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి 1వ స్థానంలో ఉండేటటువంటి ప్రమాద హెచ్చరికలు రేపటికి మాత్రం 3వ ప్రమాద స్థాయికి చేర్చి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పలు లోతట్టు ప్రాంతాలైన గారా, కొత్తూరు, అదేవిధంగా పోలాకి, జలమూరు, నరసన్నపేట మండలాల్లోని సుమారు 48 గ్రామాలకు తీవ్రంగా మాత్రం ఎఫెక్ట్ చూపించేటటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికీ అంచనాలు అయితే వేశారు. అయితే రేపటికి నాగావళికి ప్రమాద హెచ్చరిక దాటితే ఇలాంటి పరిస్థితి ఉండదని కూడా ఇంకొక వైపు అధికారులు తెలియజేస్తున్నటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సరే నాగావళి తీరం వెంబడి ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంబల్వైస, బూడ్జా, ఎడ్చర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు మాత్రం అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వరద తీవ్రత ఎక్కువ అయితే ఆ లోతట్టు ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అక్కడి నుంచి కూడా సేఫ్ ఏరియాస్ కి పంపించి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. మరొక వైపు చూస్తే దసరా సందర్భంగా పొద్దున నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వాన కారణంగా వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహన పూజలు కూడా ఆగిపోయి, అదేవిధంగా దసరా అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పరిమితమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.